వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఇంకొద్ది రోజుల్లో జరగనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024 సిబిటి ఎగ్జామ్కు సంబంధించి చాలామంది అభ్యర్థులు తమ కామెంట్ల రూపంలో అడిగినటువంటి ప్రశ్నలలో ఎక్కువ మంది అడిగినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే, అన్నా ఎన్ని మార్కులు వస్తే జాబులు రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. సో అందుకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అటు ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా గత ప్రీవియస్ కట్ ఆఫ్స్ను బేస్ చేసుకుని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వీడియోని చేయడం అనేది జరిగింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే. మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడే స్కిప్ అయిపోండి దయచేసి. సో ఇక్కడ వచ్చేసరికి లోయెస్ట్ కట్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి నేను బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ అలాగే ఐటీబీపీ తీసుకున్నాను. హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్కి వచ్చేసరికి సిఎస్ఎఫ్ని నేను కన్సిడర్లోకి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ముందుగా మనం తెలంగాణ చెప్పుకుందాము. సో ఇయర్ కేటగిరీ కనుక చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు 66, నక్సల్స్ సైడ్ ఉన్నటువంటి వారికి 50, ఓబీసీ కనుక చూసుకుంటే 57, నక్సల్ సైడ్ ఉన్నటువంటి వారికి 41, ఎస్టీ వారికి వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు 81, నక్సల్ సైడ్ 62, ఎస్సీ విషయానికి వచ్చేసరికి 48, నక్సల్ సైడ్ వచ్చేసరికి 42, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 42. ఇది వచ్చేసరికి బిఎస్ఎఫ్, ఏఆర్. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎఫ్ విషయానికి వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు వచ్చేసరికి 98 మార్కులు, నక్సల్ సైడ్ వచ్చేసరికి 63 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికి బీసీ అభ్యర్థుల దగ్గరకు వచ్చేసరికి సిఎస్ఎఫ్ 87, నక్సల్ సైడ్ వచ్చేసరికి 59. నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 92, నక్సల్ సైడ్ ఎటువంటి అభ్యర్థులు లేరు. సో నెక్స్ట్ ఎస్సీ విషయానికి వచ్చేసరికి 51, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 51. మరి పోయినసారి కట్ ఆఫ్ ఇదే ఉంది కదా, ఈసారి కూడా ఇదే మార్క్స్కు జాబు రావడానికి అవకాశం ఉందా అంటే లేదండి. అప్పుడు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య వేరు, అప్పుడు ఉన్నటువంటి అప్లై చేసినటువంటి అభ్యర్థులు వేరు, అప్పుడు ఉన్నటువంటి మీడియం వేరు. కాబట్టి అటు ఇటుగా 10 మార్కులు కనుక ఈ కట్ ఆఫ్కు మించి ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో అప్పుడు అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాసినారు. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో లేదు, తెలుగు మీడియంలో ఉంది. కాబట్టి డెఫినెట్గా కట్ ఆఫ్ పెరగడానికి అవకాశం అనేది ఉంది. మీరు ఏ కేటగిరీకి వచ్చినా దానికి వచ్చేసరికి +10 కనుక వేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఓబీసీ అభ్యర్థి, జనరల్ అభ్యర్థి ఒకవేళ బీఎస్ఎఫ్ కనుక కొట్టాలంటే ఇప్పుడు 57 పోయినసారి కట్ ఆఫ్ అనుకుందాం. దానికి +10 అంటే 67 మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. అదే సిఎస్ఎఫ్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ అభ్యర్థికి 87 మార్కులు ఉన్నాయి. ఇక్కడ +10 అంటే 97 మార్క్స్ కనుక వస్తే మీరు సేఫ్ జోన్లో ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ కూడా ఉంటారు కాబట్టి అమ్మాయిలకు కూడా ఇదే మార్కులు వర్తించడానికి అవకాశం అనేది ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఏబీ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అలాగే ఓబీసీ ఇద్దరికి కూడా ఒకే కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆ మాత్రము మార్క్స్ ఉంటే కనుక, అంటే అంత స్కోర్ కనుక ఉంటే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు వచ్చేసరికి 80, నక్సల్ సైడ్ ఉన్నటువంటి వారికి 71, ఎస్టీ వచ్చేసరికి 72, నక్సల్ సైడ్ ఉన్న వారికి 68, ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసరికి 65, నక్సల్ సైడ్ ఉన్నటువంటి వారికి 41, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 66, నక్సల్ సైడ్ అభ్యర్థులు లేరు. నెక్స్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్ దగ్గరకు వచ్చేసరికి నేను సిఎస్ఎఫ్ను కన్సిడర్లోకి తీసుకున్నాను, ఆల్రెడీ ముందే చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు వచ్చేసరికి 116, నక్సల్ సైడ్ వచ్చేసరికి 95. ఇది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అలాగే ఓబీసీ కేటగిరీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ విషయానికి వచ్చేసరికి 96, జనరల్ నక్సల్ సైడ్ వచ్చేసరికి 90, ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసరికి 71, నక్సల్ సైడ్ వచ్చేసరికి 52, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు వచ్చేసరికి 109, నక్సల్ సైడ్ వచ్చేసరికి 80. సో ఎవరైనా కానీ అభ్యర్థులు డెఫినెట్గా ఈ కట్ ఆఫ్ల లోపల కనుక మీరు కనుక మార్క్స్ కనుక గెయిన్ చేయగలిగినారంటే ఈసారి డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉన్నది. డెఫినెట్గా మీరు ఇప్పుడున్నటువంటి కట్ ఆఫ్ల మీద 5 నుంచి 10 మార్కులు కనుక ఎక్కువ కనుక మీరు కనుక సాధించగలిగినారంటే డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఉన్నటువంటి తక్కువ సమయాన్ని ఎక్కడా కూడా వేస్ట్ చేసుకోవద్దు. మీరు దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ను ఎంత హార్డ్గా మీరు ప్రిపరేషన్ చేస్తారో అంత మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేది
అలాగే ఎస్ఎస్సి జీడి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా తక్కువ టైంలో రిపిటేషన్ చేసుకునేటట్లు, రివిజన్ చేసుకునేటట్లు, తొందరగా మెటీరియల్ అనేది చదువుకుని గుర్తుపెట్టుకునే విధానంగా మన యొక్క ఏరైన ట్యూటోరియల్స్ నుండి నాకున్నటువంటి 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి జిఎస్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ పీడిఎఫ్ని అయితే తయారు అనేది జరిగింది. ఇందులో నుంచి కనీసం 8 నుంచి 10 ప్రశ్నలు ఈ యొక్క మెటీరియల్ నుంచి రావడానికే ఛాన్స్ అనేది ఉంది. అంటే గత ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మెయిన్ టాపిక్స్ ఎక్కడి నుంచి అయితే మార్క్స్ రావడానికి అంటే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందో వాటన్నింటినీ కవర్ చేస్తూ ఒక హ్యాండ్ నోట్స్ అనేది రాయడం అనేది జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే నా యొక్క నెంబర్ నోట్ చేసుకోండి, 9885153134 అనేటువంటి నెంబర్కి మీరు కనుక వాట్సాప్ చేస్తే నేను 100 రూపీస్ ఒక నెంబర్కు ఫోన్పే చేయమంటాను. మీరు కనుక ఫోన్పే చేసి నాకు కానీ స్క్రీన్ షాట్ కనుక షేర్ చేసినారంటే నేను మీకు డెఫినెట్గా ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను నేను మీకు వాట్సాప్ చేస్తాను డెఫినెట్గా. ఓకేనా? ఇది వచ్చేసరికి పీడిఎఫ్ మెటీరియల్ వచ్చేసరికి కేవలం 78 పేజీలు మాత్రమే ఉంటుంది. మీకు 100% ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మెటీరియల్ పీడిఎఫ్ కావాలన్న వారికి డెఫినెట్గా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చింటాను. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.